మత్తయి సువార్త 18వ అధ్యాయం 25 నుండి 30 చూస్తే అక్కడ ఒక వ్యక్తి విశ్వాసంతో తన యజమానికి చెప్తాడు, 10,000 తలాంతులు బాకీ ఉన్నాడు. ఈయన పోయి విశ్వాసంతో యజమాని అడుగుతాడు, దయచేసి ఓర్చుకో, నా దగ్గర డబ్బు లేదు, నేను కట్టలేను అన్నాడు. సో ఆయన గ్రాంట్ చేస్తాడు, సరే పర్వాలేదులే పోని పంపించేస్తాడు. అయితే ఆ వ్యక్తి బయట వచ్చిన వెంటనే తనకు అప్పు ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అది 100 దేనారములని రాయబడింది, దాని విలువ ఫుట్ నోట్ తో పోలిస్తే 50 రూపాయలు. ఈయనకు క్షమించబడింది ఎంత అంటే 10,000 తలాంతులు. ఒక తలాంతు 3,600 రూపాయలు. వాని కింద ఉన్నవాడు 50 రూపాయలు ఇవ్వాలి. అయితే వెళ్లి వాని పైన దయ చూపకుండా వాడిని డిమాండ్ చేస్తాడు. వాడికి దయ లేని విశ్వాసం ఉంది. అయితే చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు వాడు. ఎప్పుడైతే ఈ 50 రూపాయలు ఇవ్వాల్సిన వ్యక్తిని ఇబ్బంది పెట్టాడని ఆ మొదటి వ్యక్తికి తెలిసిందో, ఆయన వెంటనే విని పిలిచి తిరిగి కట్టమన్నాడు. కట్టేంత వరకు విని శిక్షించమన్నాడు. దయలేని విశ్వాసం ఎంత ఘోరంగా ఎండైపోయింది.